గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకున్నాయి. ఈ 60 సంవత్సరాలకి కూడా తెలుగు 60 పేర్లు పెట్టడం జరిగింది. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 పేర్లు మనకు ఈ తెలుగు సంవత్సరాలకు ఉన్నాయి. ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి, ఈ ఉగాది పండుగకు శ్రీ పరాభవ నామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవ నామ సంవత్సరం 40వ సంఖ్య. ఇప్పుడు గతంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయింది కదా గత ఏడాది, దాని సంఖ్య 39. ఇక 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖున మరొక ఉగాది పండుగ రాబోతుంది. దీని తర్వాత పరాభవ నామ సంవత్సరం తర్వాత ఆ ఉగాది పండుగ, ఆ సంవత్సరం పేరు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. అది 41వ సంవత్సరం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మార్చి 19వ తారీఖు వస్తున్నటువంటి ఈ ఉగాది పండుగ, ఈ తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏంటంటే పెద్ద ఓటమి, పెద్ద అపజయము అని అర్థం. ఎవరికి అపజయము? ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, అందులో ఒకరు ఓటమిని పాలవుతారు. అయితే ఈ సంవత్సరము అందరూ ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మనుష్యులు కానీ, ఎవరైనా సరే ఓటమి పాలు, పరాజయం, అపజయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓటమి రుచి చూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరము అని దీనికి అర్థం. అయితే మన పెద్దవాళ్ళు కేవలం అటువంటి సాధారణమైనటువంటి అర్థంతో ఈ పరాభవ నామ సంవత్సరాన్ని ఆ పేరు పెట్టలేదు. మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, మోహ, మద, లోభ, మదమాశ్చర్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 6 అరిషడ్ వర్గాలను, ఈ అంతఃశత్రువులైనటువంటి ఈ కామము, మోహము, మదము, అసూయ, క్రోధము, ద్వేషము, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఓడించాలి. వాటికి ఓటమి పాలు. అంటే మనిషి నిగర్విగా, నిజాయితీగా, మంచి మనిషిగా ఎదగాలి. ఈ చెడు ఓటమి పాలు కావాలి. ఈ చెడు లక్షణాలను మనం ఓడించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక పరమార్థాన్ని ఈ పండగ పేరుగా, ఈ సంవత్సరం పేరుగా మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనకు నవగ్రహాలలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి, జూన్ నెల 2వ తారీఖున ఉదయం పూట 6 గంటలకంతా ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. సో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనే ఈ రాబోయే తెలుగు సంవత్సరం 2027 ఏప్రిల్ 6 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఒక 2 నెలల కాలంలో ఇలాంటి చిన్న మార్పు జరుగుతుంది. అంతకుమించి గురువు జూన్ వరకు మిథున రాశిలో, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనే ప్రధానంగా ఆయన సంచారం ఉంటుంది. అలాగే శని భగవానుడు
ఈ మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. 2027 జూన్ వరకు ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఆయనలో కొత్తగా మార్పులు ఏమీ కనబడడం లేదు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉండి డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి తిరోగమనం, ఆయన వెనుకకు ప్రయాణం చేస్తాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనికి ప్రయాణం చేస్తాడు. ఆయన కూడా తిరోగామిగా వెనుకకు మరలి డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2న మారుతున్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోనికి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోనికి వెళ్ళేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరము వర్షాలు బాగా పడుతాయి, పంటలు బాగా పండుతాయి, మంచి వాతావరణం ఉంటుంది. ఇక మనం 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా మేషరాశి వారు, ఎంతవరకు మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సహజంగా మనం మిథున రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు మృగశిర నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారిని మనం మిథున రాశి వారిగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 1, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం పని ఎక్కువగా ఉంటుంది, పనికి తగినటువంటి ఫలితాన్ని కూడా అందుకుంటారు. ఈ పని ద్వారా ప్రయాణాలు కానీ శ్రమ కానీ మీరు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశి వారికి మిథున రాశిలో జన్మరాశిలో జూన్ 2వ తారీఖు వరకు కూడా ఈ గురువు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలోనికి గురువు మరింతగా మంచి ఫలితాలను ఇస్తాడు. అనగా జన్మరాశిలో జూన్ వరకు అనుకూలంగా ఉన్నాడు. జూన్ తర్వాత ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో మరింతగా గురుబలాన్ని వీరికి సుఫలితాలు, అనగా గురుబలం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా పెరగడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని ఈ సంవత్సరం అంతా దశమంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కర్మకారకుడైనటువంటి శని భగవానుడు దశమ భావంలో కర్మస్థానంలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని ఉంటుంది. పనికి తగిన ఫలితం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు రైతులు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక భాగ్య అష్టమాధిపతి అయినటువంటి రాహు కుంభ మకర రాశుల్లో కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా ఈయన 9వ భావంలోనూ అనుకూలించడు, 8వ భావంలోనూ అనుకూలించడు. ఈ కారణం చేత దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాస్త మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మోసపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఇక తృతీయ భావంలో సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్ళడం వల్ల మీకు ద్వితీయ భావంలో కేతు, అష్టవ భావంలో రాహు కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. మరి 2026 మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ తెలుగు ఉగాది పండుగ ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో సూర్య భగవానుడు వీరికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నాడు. మే 15 నుంచి కూడా ఆయన 2 నెలల పాటు దశమ లాభభావంలో సంచరించడం వల్ల రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండే వారికి ఆదాయము, అభివృద్ధి కనిపిస్తుంది. అధికారుల అండదండలు కనిపిస్తుంది. ఇక షష్టమ లాభాధిపతినటువంటి కుజుడు జూన్ 20 నుంచి మీన మేషరాశుల్లో సంచరించడం వల్ల 3 నెలల పాటు వీరు భూవాహన లాభాలకు అనుకూలంగా ఉంది. జన సహకారం బాగుంటుంది. వాహన సౌకర్యం కూడా అనుకూలంగా ఉంది.
రాహు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే వీరు దశమ శని దోషం ఉంది కనుక తప్పనిసరిగా శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల మిథున రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.